రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న గో వధశాలలను తక్షణమే మూసివేయాలని విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ సమితి అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ తెలిపారు. గోరక్ష చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ సమితి అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ మాట్లాడుతూ గోవధ రోజురోజుకు పెరిగిపోతుందని, రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న గోవధశాలలను తక్షణమే మూసివేయాలన్నారు. ఆ క్రమంలో ఉన్న గోచర భూములను విముక్తి చేసి ప్రస్తుత గుర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటు చేయాలని, దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో గోవులను పెంచాలన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు, గో పోషకులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ గో రక్షణ సమితి నాయకులు విజయ్, బల్దేవ్, విహెచ్పి జిల్లా కార్యదర్శి సంపత్ వర్మ, బజరంగ్ దళ్ పట్టణ ఉపాధ్యక్షుడు పృథ్వీ, కిరణ్ కుమార్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 23వ తేదీ గురువారం రోజు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోరక్ష కార్యక్రమం ఉంటుంది. హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలనే విషయంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు గోరక్ష విభాగం బహిరంగ సభ ఉంటుంది. కావున హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. గోవు మనకు తల్లి లాంటిది హిందువులకు. ఈ గోవు ఉండడం వల్ల భారతదేశంలో సిరి సంపదలు కలుగుతాయి. 3 కోటి దేవతలు గోవులో ఉంటాయి. ఈ లక్ష్మీ కటాక్షం కలగాలంటే గోవుని రక్షించబడాలి. విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ విభాగ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు అంటే బేస్తవారం నాడు సాయంత్రము మన నల్గొండ జిల్లా కేంద్రంలో గో సంరక్షణ చట్టాన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్లో సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 1977 యాక్ట్ గో సంరక్షణ గోహత్య నిషేధ చట్టం యాక్ట్ ఉన్నప్పటికీ ఇంప్లిమెంట్ ప్రభుత్వాలు సరిగా చేయనందున, అదేవిధంగా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గోవధశాలలు ఏమైతే ఉన్నాయో అన్ని గోవధశాలన్నీ కూడా పూర్తిగా మూసివేయాలని, మరియు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దేవాలయ భూములలో మరియు దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని, కనీసం ఒక్కొక్క మండల కేంద్రంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంటే గోవులను సాదే విధంగా గోశాలలు ఏర్పాటు చేసి గో సంరక్షణ చేయాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ గో విభాగ్ గో సంరక్షణ విభాగం డిమాండ్ చేస్తూ ఉంది. హిందూ బంధువులందరూ పాల్గొని ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకుందామనంటే మన హిందువులే అంతా ఏకమై హిందూ ధర్మాన్ని కాపాడి ఈ గోమాతని రక్షించాలని కోరుచున్నాను. జై భవాని.